నిజమైన భక్తుడు ఎవరు? అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకరు పేరు సోమశర్మ. ఆయన గొప్ప పండితుడు. ప్రతిరోజు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేసి గంటల తరబడి విష్ణుమూర్తికి పూజలు చేసేవాడు. తనకు ఎంతో భక్తి ఉందని, దేవుడు తనకే ముందుగా మోక్షమిస్తాడని ఆయన గర్వపడేవాడు. అదే గ్రామంలో కన్నప్ప అనే ఒక పేద కూలి ఉండేవాడు. అతను రోజంతా పొలంలో కష్టపడి పనిచేసేవాడు. అతనికి పెద్దగా మంత్రాలు రావు. కేవలం పనికి వెళ్లి ముందు ఒకసారి, పని ముగిశాక ఒకసారి నారాయణ నారాయణ అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకునేవాడు. ఒకరోజు సోమశర్మకు ఒక వింత కోరిక కలిగింది. భగవంతుడు తనకి మాత్రమే ప్రసన్నం కావాలని ఒక కఠినమైన తపస్సు మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. సోమశర్మ ఎంతో సంతోషించి, స్వామి, ఈ ఊరిలో నీకు అత్యంత ఇష్టమైన భక్తుడిని నేనే కదా అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వి, సోమశర్మ, ప్రస్తుతం ఆ కన్నప్పే నాకు అత్యంత ఇష్టమైన భక్తుడు అని చెప్పాడు. సోమశర్మ ఆశ్చర్యపోయి, అదేంటి స్వామి, అతను కేవలం 2 సార్లు మాత్రమే నీ పేరు తలుస్తాడు, నేనేమో రోజంతా నీ పూజలోనే ఉంటాను కదా అని వాదించాడు. అప్పుడు విష్ణుమూర్తి సోమశర్మకు ఒక గిన్నె నిండా అంచు వరకు నూనె పోసి ఇచ్చి, శర్మ, నువ్వు ఈ గిన్నెను పట్టుకొని ఊరంతా తిరిగి రావాలి, కానీ ఒక్క చుక్క నూనె కూడా కింద పడకూడదు. అలా చేస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అన్నారు. సోమశర్మ ఎంతో జాగ్రత్తగా ఆ గిన్నెను పట్టుకొని ఊరంతా తిరిగి వచ్చాడు. ఒక్క చుక్క కూడా కింద పడలేదు. గర్వంగా స్వామి దగ్గరికి వచ్చి, చూడు స్వామి, నీవు చెప్పినట్లే చేశాను అని అన్నాడు. విష్ణుమూర్తి, మరి ఈ ప్రయాణంలో నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు. సోమశర్మ, అయ్యో స్వామి, నా దృష్టంతా ఆ గిన్నె మీదే ఉంది, నిన్ను తలుచుకోవడమే మర్చిపోయాను అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా వివరించాడు. చూడు శర్మ, కన్నప్ప అనే వ్యక్తి జీవితం అనే కష్టమనే నూనె గిన్నెను మోస్తూ కూడా రోజుకు 2 సార్లు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాడు. నువ్వు కేవలం ఒక గిన్నె నూనె మోస్తూనే నన్ను మర్చిపోయావు. బాధ్యతలు నిర్వహిస్తూ భగవంతుని స్మరించేవాడే నాకు నిజమైన భక్తుడు. సోమశర్మ తనకు తప్పు తెలిసొచ్చింది. అహంకారాన్ని విడిచిపెట్టి నిజమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకున్నాడు.